బైబిల్లో రోమాపత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు అని అంటారు. అవును, ఒక్కొక్కసారి మన జీవితాల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తూ మనం దేవుడు మనల్ని వదిలేశాడు అంటూ దేవునిపైనే శనిగేవారిగా తయారవుతాం. ఒకవేళ మీలో ఎవరైనా అలా ఉంటే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్ మనకు చాలా స్పష్టంగా రక్షణ ఉచితం అని సెలవిస్తుంది. అవును, మనలో ఏ ఒక్కరూ రక్షణను వెలపెట్టుకోనలేం. అది కృపచేత ప్రేమతో దేవుడు మనకిచ్చిన బహుమానం. అయితే దానికోసం ఆయన చెల్లించిన వెల తన ప్రాణం. అయితే దేవుడు ఇచ్చే వాగ్దానాలు మాత్రం షరతులతో కూడినవి. అవును, గ్రంథ వాగ్దానాలన్నీ, దానిలో ప్రతి వరుస అధ్యాయం, అందులోని ఆశీర్వాదాలు అన్నీ మనవే. అయినా ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి కొన్ని షరతులు పాటించాలి. మీరు కానీ ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూసినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేసి నీ నామం గొప్ప చేసి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతా అని అబ్రహాంతో చెప్తూనే మొదట తన దేశాన్ని, బంధువులను విడిచి తాను చెప్పిన చోటుకు వెళ్ళమని షరతు పెట్టాడు. అలాగే ఆదికాండం 26వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకు కరువులో 100 రెట్లు ఫలం అతనికి దయచేస్తూ మొదట నీవు ఐగుప్తుకు వెళ్ళక ఇక్కడే నిలిచి ఉండు అని షరతు పెట్టాడు. ఇంకా హగ్గై 2వ అధ్యాయం 19వ వచనంలో ఇది మొదలుకుని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తూనే దేవుడు మొదట ఆయన మందిరంపై శ్రద్ధ నిలిపి దాన్ని బాగు చేయమని చెప్తున్నాడు. చూసారా, ఒక్కొక్కసారి మనం వాగ్దానం అయితే పొందుకుంటాం, కానీ దేవుడు పెట్టిన షరతును పాటించక ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోక తిరిగి దేవునిపైనే నేరాలు మోపుతాం. అయితే ఈరోజు మీకో ప్రశ్న, ఈరోజు మీరు ఇలానే ఉన్నారా? అయితే ఎందుకని దేవుడు చెప్పినట్లు చేయకూడదు? వినండి, దేవుని చిత్తం ఒక్కొక్కసారి చేయడానికి కష్టతరంగానే ఉండవచ్చు, కానీ నమ్మండి, ఆయన వాగ్దాన ఫలాలు కూడా అంతే మాటల్లో వివరించడం కష్టం. అంతగా దేవుని నుండి మనం దేవుని పొందుకుంటాం. మరి ఇంకెందుకని మీ జీవితాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చకూడదు? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.